ప్రియమైన క్రైస్తవ సహోదరీ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. నేటి సంఘాన్ని మోసగిస్తున్న మరొక దుర్బోధ కోసం మీతో మాట్లాడడానికి ప్రభువు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. ప్రస్తుతం దేవుని సంఘాన్ని భయంకరంగా మోసగిస్తూ మన విశ్వాసాన్ని ప్రభువుపై నుండి తొలగించి మనుషుల వైపు తిప్పుతున్న భయంకరమైన దుర్బోధ పరలోకపు తల్లి, దేవునికి ఒక భార్య ఉంది, ఆమె కొరియాలో ఉంది అంటూ బోధించే ఈ దుష్టశాఖ పేరు వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. దీని స్థాపకుడు అన్షన్ హాంగ్. ఈయన హాంగ్ వన్సూన్ అనే స్త్రీని పెళ్లి చేసుకొని తన 30వ ఏట సెవెంత్ డే అడ్వెంటిస్ట్ శాఖలో బాప్తిస్మం తీసుకొని ఆ తర్వాత 1964లో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ శాఖను ప్రారంభించాడు. ఈ శాఖ అభివృద్ధి చెందుతుండగా జాంగిల్జా అనే స్త్రీ తన భర్త అయిన జేహూన్ కిమ్తో కలిసి వీరి సంఘ సభ్యులుగా చేరింది. అన్షన్ హాంగ్ మరియు జాంగిల్జాలు సన్నిహితంగా నడుచుకోవడంతో రెండు కుటుంబాల్లో వివాదాలు మొదలై అన్షన్ హాంగ్ తన భార్యాబిడ్డలకు కొంత ఆస్తిని పంచి వారిని విడిచిపెట్టేశాడు. జాంగిల్జా కూడా తన భర్తకు విడాకులు ఇచ్చేసిన తరువాత వీరిద్దరూ ఆత్మీయ వివాహం చేసుకొని అనేక వింత బోధలు చేసి తమ శాఖను వ్యాపింపజేశారు. తరువాత 1985లో అన్షన్ హాంగ్ గుండెపోటుతో చనిపోయాడు. ఇతడు చనిపోయాక జాంగిల్జా మరింత వింత బోధలు చేస్తూ తమ శాఖను ప్రపంచమంతా వ్యాపింపజేసింది. ప్రస్తుతం 175 దేశాలలో 1,60,00,000 మంది సభ్యుల్ని కలిగి అత్యంత వేగంగా విస్తరించిన క్రైస్తవ శాఖగా గుర్తింపు పొందింది. వీరి బోధలను పరిశీలిద్దాం. దేవునికి భార్య ఉంది అని వీరు బోధించే ఈ బోధ అత్యంత ప్రమాదకరమైంది. బైబిల్కు 100% విరోధమైనది ఇదే. ఆది నుండి దేవుడు తన భార్యతో కలిసి ఉండేవాడని, మొదటి రాకడలో దేవుడు తన భార్యను పరలోకంలో వదిలేసి వచ్చాడని, రెండవ రాకడలో సతీ సమేతంగా భూమి మీదకు వచ్చాడని వీరు బోధిస్తారు. యేసుక్రీస్తు తన మొదటి రాకడలో తండ్రి ప్రేమ కోసం ప్రకటించాడని, రెండవ రాకడలో తల్లి ప్రేమను ప్రకటించడానికి వచ్చాడని, ఇప్పుడు ఆ పరలోకపు తల్లిని తెలుసుకోకపోతే రక్షణ లేదని, ఆమెను విశ్వసించకపోతే పరలోకం వెళ్ళమని బోధిస్తారు. ఈ అత్యంత వింత బోధకి వాక్యాలను కూడా ఆధారంగా చూపిస్తుంటారు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమున నరులను చేయుదుము అనే వచనం చూపించి, మనం అంటే ఇక్కడున్నది ఇద్దరని, దేవుడు మరియు దేవుని భార్య అని, నరులు అనగా ఆదాము హవ్వ అని, దేవుని పోలికలో ఆదాము, దేవుని భార్య పోలికలో హవ్వ చేయబడ్డారని వీరు బోధిస్తారు. నిజానికి ఆదాము హవ్వ ఒకేసారి చేయబడలేదు. ఆదామును దేవుడు సృజించిన తరువాత, అతడు జంతువులకు పక్షులకు పేర్లు పెట్టిన తరువాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు నరుని పక్కటెముకలో నుండి స్త్రీని చేశాడు. వీరి బోధ నిజమవ్వాలంటే ఆదాము హవ్వలు ఒకేసారి ఒకే విధంగా అంటే మట్టితో చేయబడాలి. కానీ అలా జరగలేదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని పిలుచున్నారు అనే ఈ మాటను చూపించి, ప్రకటన గ్రంథం చివరిలో ఆత్మ అనగా దేవుడు, పెళ్లి కుమార్తె అనగా జాంగిల్జాలు తన వద్దకు రమ్మని మానవజాతిని పిలుస్తున్నారు. దేవునికి భార్య ఉందని ఇంతకన్నా ఏం రుజువులు కావాలి అని వీరు వాదిస్తారు. వీరికి భార్యకు పెళ్లి కుమార్తెకు ఉన్న తేడా కూడా తెలియదు. వివాహం కాబోతున్న స్త్రీని పెళ్లి కుమార్తె అంటారు, వివాహం అయిపోయిన తరువాత భార్య అంటారు. ఆది నుండే దేవునికి భార్య ఉంటే ప్రకటన గ్రంథంలో ఆమెను భార్య అని రాయకుండా పెళ్లి కుమార్తెని ఎందుకు రాస్తారు? ప్రకటన 22వ అధ్యాయం 16వ వచనానికి పరలోక సంభాషణ పూర్తయిపోతుంది. ఇప్పుడు భూమిపై ఉన్న మనుషులకు సందేశం ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం అనగా ఆత్మ మరియు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, అనగా సువార్త చేస్తున్నారు, దేవుని వద్దకు ఆహ్వానిస్తున్నారు. ఎందరైతే ఆ పిలుపును అంగీకరిస్తారో వారు కూడా మరికొందరికి సువార్త చేయాలి, అనగా దేవుని వద్దకు రమ్మని పిలవాలి. ఎవరికి దేవుడు అవసరమో, ఎవరు దేవుని వెతుకుతారో వారే దప్పికగలవారు. ఇందులో ఏమాత్రం దేవుని భార్య ప్రస్తావన లేదు. ఇది వీరి వక్రీకరణ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నేను చూడగా నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అనే ఈ మాటను చూపించి, పరలోకమందున దేవుని భార్య
భూమి మీదకి వస్తుంది అని ప్రవచించబడింది. ఆ ప్రవచనం జాంగిల్జా కొరియాలో జన్మించడంతో నెరవేరింది అని వీరు బోధిస్తారు. పై వచనం ఈ భూమిపై నెరవేరే వచనం కాదు, కొత్త భూమి కొత్త ఆకాశంపై నెరవేరుతుంది. ఈ దిగివచ్చేది పట్టణమే కాని స్త్రీ కాదు. అక్కడ స్పష్టంగా పెళ్లి కుమార్తె వలె అని రాయబడింది, పెళ్లి కుమార్తె అని రాయబడలేదు. ఆ పట్టణం అలంకరింపబడి ఉండటాన్ని బట్టి పెళ్లి కుమార్తెతో పోల్చాడు, అంతేకాని ఆ పట్టణం స్త్రీ కాదు. ఈ అధ్యాయంలో గుమ్మాలు, పునాదులు, వీధులు, మనుష్యులు అందులోనికి ప్రవేశించుట ఇవన్నీ అది పట్టణమే అని స్పష్టపరుస్తాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో పైనున్న యెరూషలేం స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి అనే ఈ వచనాన్ని చూపించి మనందరికీ తండ్రే కాదు తల్లి కూడా ఉంది. ఆమె పౌలు కాలానికి పరలోకంలో ఉంది, ఇప్పుడు భూమి మీద ఉంది. యెరూషలేం అనగా దేవుని భార్య, ఆమె మనకు పరలోకపు తల్లి అనేది వీరి వాదన. గలతీ 4వ అధ్యాయం 21 నుండి 31 వరకు దేవుడు పౌలు ద్వారా గలతీయులతో 2 నిబంధనల కోసం రాయించాడు. ఈ 2 నిబంధనలను 2 స్త్రీలతోనూ 2 పట్టణాలతోనూ పోల్చాడు. పాత నిబంధనను హాగరుతోనూ దేవుని ఆలయం నిర్మించబడిన యెరూషలేముతోనూ పోల్చాడు. ఈ నిబంధన దాసత్వంలో ఉండటానికి పిల్లల్ని కన్నదే అని కూడా రాశాడు. అనగా ఈ నిబంధనను అనుసరించే వారికి అందరికీ అది తల్లి లాంటిది. ప్రస్తుతమున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యంలో ఉంది కాబట్టి ఇది పాత నిబంధనకు సూచన అని పౌలు రాశాడు. కొత్త నిబంధనను శారాతోనూ పరలోకంతోనూ పోల్చాడు. బైబిల్లో పరలోకాన్ని యెరూషలేమని, సియోనని ఉపమానంగా చెప్పబడుతుంది. కొత్త నిబంధనను అనుసరించు వారి పౌరసత్వం పరలోకంలో ఉంటుంది. వారికి ప్రభుత్వం, పరిపాలన పరలోకం నుండే జరుగుతుంది. కాబట్టి ఉపమాన రీతిలో కొత్త నిబంధన సంఘానికి పైనున్న యెరూషలేమైన పరలోకం తల్లి లాంటిది. ఇది స్వాతంత్రంగా ఉండటానికి పిల్లలను కన్నది. ఇక్కడ దేవాలయం ఉన్న యెరూషలేము పాత నిబంధనకు, దేవుడు నివసించే యెరూషలేము కొత్త నిబంధనకు సాదృశ్యంగా చెప్పబడ్డాయి. అసలు పైనున్న యెరూషలేం జాంగిల్జా అయితే కిందనున్న యెరూషలేం ఎవరు? ఆమె కన్న పిల్లలు ఎవరు? ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు అని పౌలు ఎందుకు చెప్పాడు? నిజంగా అన్సన్హాంగ్ క్రీస్తు అయితే, జాంగిల్జా దేవుని భార్య అయితే, అన్సన్హాంగ్ నేరుగా జాంగిల్జాని పెళ్లి చేసుకోకుండా హాంగ్ వంశుణ్ణి ఎందుకు చేసుకున్నాడు? ఆమెతో పిల్లల్ని ఎందుకు కన్నాడు? జాంగిల్జా మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంది? జాంగిల్జా దేవుని భార్య అయితే నేరుగా అన్సన్హాంగ్ని పెళ్లి చేసుకోకుండా జేహూన్ కిమ్ అనే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? 2 పిల్లల్ని ఎందుకు కన్నది? ఆలోచించండి. దేవుని తండ్రి అని బైబిల్లో ఎందుకు రాశారో తెలుసా? తల్లి కూడా ఉంది కాబట్టే. భార్య లేకుండా దేవుడు తండ్రి ఎలా అవుతాడు? భూమిపై కుటుంబం అనేది పరలోకంలో కుటుంబానికి సాదృశ్యం అని వీరంటారు. దేవుడు సృష్టి చేసినందుకు, దేవుడు మానవులను నిర్మించినందుకు ఆయనను తండ్రి అని పిలుస్తున్నాం. ఇది శరీర సంబంధమైన పిలుపు కాదు. ఆయన సృష్టికర్త కాబట్టి తండ్రి అయ్యాడు. దేవుడు మనకు తండ్రి అని ఉన్నందుకు తల్లి కూడా ఉంది. ఆమె పేరు జాంగిల్జా అయితే అపవాది కూడా కొందరికి తండ్రి అని రాయబడింది. మరి వాడి భార్య పేరు ఏంటి? క్రీస్తు యొక్క 2వ రాకడ అన్సన్హాంగ్ విషయంలో నెరవేరిందని మలాకీ 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో చెప్పబడిన రాబో ఏలియా అన్సన్హాంగ్ అని, యేసుక్రీస్తు ప్రవచించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు అన్సన్హాంగ్ అని, అన్సన్హాంగ్ పస్కాను మళ్లీ ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయనే క్రీస్తు అని, మేఘారుడుగా రావడం అంటే అన్సన్హాంగ్ శరీరంతో రావడమని వీరు బోధిస్తారు. అన్సన్హాంగ్ని ఆత్మీయ దావీదు అని కూడా అంటారు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా 40 సంవత్సరాల భూమి మీద సేవ చేయాలని, కానీ మొదటి రాకడలో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. మిగతా 36.5 సంవత్సరాలు అన్సన్హాంగ్గా వచ్చి సేవ చేశాడని బోధిస్తారు. అన్సన్హాంగ్ని పరిశుద్ధాత్మ అవతారం అని కూడా అంటారు. వీరు అన్సన్హాంగ్ నామంలో ప్రార్థిస్తారు. ఆ నామంలోనే బాప్తిస్మం తీసుకుంటారు. వీరు వీ లవ్ యూ ఫౌండేషన్ పేరుతో పార్కులను, రోడ్లను శుభ్రం చేయడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం చేయడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం లాంటివి చేస్తూ అనేక దేశాల ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను పొందుకున్నారు. ఇలాంటివి చేస్తూ ప్రజలకు దగ్గరై వారికి వాక్య విరుద్ధమైన బోధనలు ప్రకటిస్తారు. క్రైస్తవుడా జాగ్రత్త, ఇది అంత్యకాలం. అబద్ధ బోధలు చెలరేగిపోతున్న కాలం. నీ భక్తిని, పరిశుద్ధతను వాక్యానుసారంగా కాపాడుకో. దేవుని ఆత్మ సహాయంతో ఈ అబద్ధ బోధలన్నింటినీ తిప్పికొడదాం.
ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.